అండి, వెల్కమ్ టు లలిత యామిని వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను. ఈ రోజు ఒక మంచి వీడియో అయితే మీ ముందుకు వచ్చేసానండి. చూస్తున్నారు కదా, చిన్నారి చిచ్చర పిడుగులు. అరుణాచలం దర్శనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ వారాహి అమ్మవారి టెంపుల్ కి అయితే వచ్చేసామండి. ఇక్కడ వీడియోలో చూస్తున్న టెంపుల్ వారాహి మాత టెంపుల్ అండి. చాలా బాగా నచ్చిందండి ఈ టెంపుల్ అయితే నాకు. ఆ టెంపుల్ లో కూర్చొని నాకైతే రాబుద్ది కాలేదండి, అంత బాగా ఉంది అమ్మ దగ్గర. దేవాలయం చుట్టూ చాలా కొన్ని వేల చదరపు కిలోమీటర్లు విస్తీర్ణంలో అయితే తల్లి దేవాలయాన్ని నిర్మించారు కదండి. ఎంత అందంగా ఉందో చూడండి. అసలు బయట నుంచే లొకేషన్ చాలా బాగుందండి. అక్కడ కూర్చొని నాకైతే రాబుద్ది కాలేదు. అలాగే లోపల అమ్మవారు అయితే ఇంకా ఇంకా ఇప్పుడు లోపల మీరు బయట చూస్తున్న గోపురం ఎంత అందంగా ఉందో, అలాగే లొకేషన్ ఎంత అందంగా ఉందో, లోపల అమ్మ అయితే ఇంకా బాగుందండి. అమ్మవారికి అటు ఇటు రెండు కుందులతో దీపాలు అయితే వెలిగించారు. కరెంటు విద్యుత్ బల్బులు అయితే లేవు. ఓన్లీ ఆ దీపపు కాంతిలోనే అమ్మ మెలమెల పడిపోతుందండి. అంత అందంగా ఉంది అమ్మవారు. ఈ టెంపుల్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. అరుణాచల క్షేత్రం ఎవరు వెళ్ళినా సరే వారాహి మాత టెంపుల్ వెళ్ళడం మర్చిపోవద్దండి. చూడాల్సిన క్షేత్రం అండి. అక్కడ చాలా విశ్రాంతిగా, చాలా చల్లటి గాలి. ఇంకా మీరు మెయిన్ ఎంట్రన్స్ చూస్తున్నారండి, లోపల ఇంకా బాగుంటుందండి. వీడియో అమ్మ గురించి మాట్లాడుకుంటూ మనం అమ్మ చుట్టూ ఉన్న ప్రాంతం అంతా కూడా మనం చూద్దామండి. ఈ వీడియోలోని అమ్మ గురించి మాట్లాడదాం. వారాహి అమ్మ అంటే అందరికీ తెలుసు కదండి. మనకి ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు వస్తాయి కదండి. ఎవరైనా సరే మిస్ కాకుండా చేసుకోండి. చాలా మంది చేయకూడదు, అలాగా ఇలాగా అని చెప్తూ ఉంటారండి. ఎవరి మాట వినొద్దు. మనకి లోపల కనిపించని వాళ్ళు కొంతమంది ఉంటారు, అలాగే కనిపించే వాళ్ళు కొంతమంది శత్రువులు ఉంటారండి. మనకి కనిపించకుండా కొంతమంది శత్రువులు అయితే ఉంటారు, అలాగే బయటికి కనిపించిన వాళ్ళు కొంతమంది శత్రువులు ఉంటారు. ఎవరినైనా సరే అమ్మని పూజిస్తే శత్రువులు అనేవారు ఉండరండి. శత్రువుల్ని నాశనం చేస్తుంది. మన జోలికి ఎవ్వరు వచ్చినా సరే అమ్మవారే చూసుకుంటారండి. అమ్మల కన్నా అమ్మ ముగురమ్మల మూలకుటమ్మ, చాలా పెద్దమ్మ సురారులమ్మ, కడు పారడి పుచ్చినయమ్మ, తన్నులో నన్మిల వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి దుర్గమాయమ్మ, కృపాబ్ది నిత్యుత, మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అన్న శ్లోకాన్ని మనం వింటూ ఉంటాం కదండి. అమ్మల కన్నా అమ్మ ముగురమ్మల మూలకుటమ్మ అంటే సాక్షాత్ లలితాదేవి అమ్మవారండి. లలితాదేవి అమ్మవారికి ఇద్దరు కూడా సేనాధిపతులుగా ఉంటారు కదండి. శ్యామలాదేవి అమ్మవారు, వారాహిదేవి అమ్మవారు లలితాదేవికి ఇరువైపులా కూడా ఉంటారు. మరి దండనాయిక అంటే వారాహి మాత అమ్మవారు కదండి. అలాంటి మాతని మనం పూజిస్తే ఎవరినైనా సరే మన జోలికి వస్తే వాళ్ళని శత్రువులు అనేవారు లేకుండా మన జీవితంలో నశింప చేస్తుందండి. అలాంటి మాతని పూజించడంలో ఏ మాత్రం తప్పు లేదు. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఏ దేవి దేవతను పూజించినా మనం వెళ్ళే మార్గం ధర్మ మార్గం అయి ఉండాలి. అప్పుడే ఏ దేవతలు కూడా ఎవ్వరూ ఏమి చేయరు. ఇప్పుడు మన కన్న తల్లే ఉందండి, మన మార్గం తప్పుడు మార్గంలో మనం వెళ్తుంటే మరి లాగిపెట్టి తల్లి మనల్ని కొడుతుంది కదండి. ఆ చెంప ఈ చెంప వాయిస్ చేస్తుంది, ఇది తప్పురా, ఈ పని ఇలా చేస్తున్నావు, ఇలా చేయకూడదు, ఇలా చెయ్యాలని ఈడ్చికెళ్ళి అటు ఇటు లాగి కొట్టి కూర్చోబెడుతుంది. మరి పెట్టినప్పుడు ఆ పిల్లవాడు ఏం చేస్తాడు? తల్లి ఎలా చెప్తుందో అదే దారిలో వెళ్తూ అలాగే ప్రవర్తిస్తూ ఉంటాడు. అమ్మవార్లు కూడా అంతేనండి. మనం చేసే పనిని బట్టి అమ్మవారు మంచి అయినా చెడైనా సరే మనకి చెప్తారు. మంచి మార్గంలో వెళ్ళమని మన తల్లి ఎలాగ మనల్ని దండిస్తుందో, మంచి మార్గంలో వెళ్ళమని చెప్తుందో అమ్మవార్లు కూడా అంతేనండి. మన మార్గం మంచిదైతే ఏ పూజలు చేసినా మనకి ఎలాంటి లోపాలు ఇవి అనేది ఉండవండి. అందుకే ప్రతి ఒక్కరూ కూడా మంచి మార్గంలో వెళ్తూ అమ్మని సేవించండి. ఏ అమ్మని సేవించినా అందరూ ఒక్కటేనండి. అమ్మలు మనం మార్గం మంచిది అయినప్పుడు ఏ అమ్మ అయినా సరే మనల్ని చల్లగా చూస్తుంది. ఆషాఢ మాసంలో మనకి వారాహి మాత అమ్మవారి నవరాత్రులు వస్తాయి కదండి. ప్రతి ఒక్కరు కూడా అమ్మని సేవించండి, పూజించండి. అమ్మకి ఏమీ ఇవ్వవసరం లేదండి. మనం భక్తితో ఒక నమస్కారం, అలాగే వారాహి మాతకి ధూపం అంటే చాలా ఇష్టం అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, గర్భాలయంలో ఉన్న అమ్మవారినండి. జస్ట్ కొంచెం అలా తీసాం వీడియో. ఒక్కసారి మీరు వీడియోలో చూడండి అమ్మవారు ఎలా కనబడుతున్నారో. ఎర్రటి చీరలోని బ్లూ కలర్ అంచుతో అమ్మవారు అయితే సాక్షాత్కరిస్తున్నారండి. అమ్మవారికి అలంకరణలో వచ్చేసి గన్నేరు పువ్వులు అయితే వాడారండి. ఆ పువ్వులు మాల కట్టి అమ్మకి వేసి, అలాగే ఎర్రటి చీరలోని అమ్మకి వారాహి మాతకి ఎర్రటి చీర అంటే చాలా ఇష్టం కదండి. ఆ శారీలో అమ్మ దర్శనం ఇస్తున్నారండి.
మరి ఆ 2 దీపపు కుందుల వెలుగులో నుంచి అమ్మ మొహం అంత అందంగా ఉంటే మరి నిజంగా విద్యుత్ బల్బుల్లో నుంచి అమ్మని చూస్తే మనకి చూడడానికి 2 కళ్ళు కూడా సరిపోవు కదండి. మరి అంత అందంగా ఉంది. రౌద్ర రూపమైన శాంతి రూపమైన అమ్మాయి కదండి. రౌద్రంగా ఉందంటే ఎవరికైనా భయం చెప్తుందని అర్థం. శాంతంగా ఉందంటే మనల్ని లాలిస్తుందని అర్థం. మనల్ని తప్పుడు దోవ పట్టకుండా ధర్మ మార్గంలో నడిపేందుకు శాంతి రూపం, రౌద్ర రూపం, అలాగే అనేక రూపాల్లో అమ్మ మనకి దర్శనమిస్తూ ఉంటారు. ఎవరినైనా అమ్మ అనే భావనతో మనం చూస్తే అమ్మవారు ఏ అమ్మవారైనా మనల్ని హక్కున చేర్చుకొని మనకి మంచి చెడు అలాగే ఏ మార్గంలో వెళ్ళాలి, ఎలా ఉండాలి అనే జీవిత పాఠాల్ని మనకి నేర్పిస్తుంది. స్వయంగా తనే నడిపిస్తుంది. అందుకే వారాహి మాతని ప్రతి ఒక్కరూ పూజించండి, శత్రువులు అనేవారు ఉండరు. ఇక్కడ దేవాలయం చూస్తున్నారు కదండి, ఎంత బాగుందోనండి. అసలు చల్లటి గాలి, ఆ ప్లేస్, ఆ వాతావరణం. మేము వెళ్ళంగానే అమ్మ దర్శనం అయితే మాకు దొరకలేదు. ఈవినింగ్ 6 o'clock అయితే మేము అక్కడికి వెళ్ళామండి. 6:30 అలా చేశారు. అమ్మకి అభిషేకం చేసి వస్త్రాలు అన్ని అలంకరణ చేసేటప్పుడు టైం పట్టింది. ఖచ్చితంగా 6:30-7 అయితే గుడి అమ్మవారి కట్టెన అయితే తీశారండి. అప్పుడు దాకా కట్టెన వేసి అమ్మని అలంకరిస్తూనే ఉన్నారు. లోపల చందనము కుంకుమతో అమ్మవారిని అలంకరించారండి. ఎర్రటి వస్త్రంతో అమ్మవారి అయితే భక్తులందరికీ దర్శనమిస్తుంది. ఎక్కడైనా దేవాలయాలు ఉన్న అమ్మవారు ఉండే ప్రదేశం పెద్దదిగా ఉంటుంది, మనం దర్శించుకునే ప్లేస్ చిన్నదిగా ఉంటుంది. ఈ వారాహి మాత టెంపుల్లో చూస్తున్నారు కదండి, ఈ టెంపుల్ చుట్టూ కూడా ఎంత సరౌండింగ్ ఎంత విస్తీర్ణంగా ఉందో చూడండి. టెంపుల్ అంతా కూడా విశాలంగా ఉంది. అలాగే చల్లటి గాలి అండి. ఎంత ఆహ్లాదభరితంగా ఉందంటే అమ్మ దగ్గర. ఇక్కడ చూస్తున్నారు కదండి మూర్తిని. ఇక్కడ అమ్మకి ఎదురుగా ఆంజనేయ స్వామి అయితే ఉంటారండి. అలాగే అమ్మకి మరి 101 మంది దేవతలకు కూడా ఆయనే కదండి మరి తమ్ముడు. ముద్దుల అక్కలందరికీ ముద్దుల తమ్ముడు అండి. ఎక్కడున్నా సరే మరి ఆ ముద్దుల తమ్ముడు ఉండాలి కదండి. మరి ఆమె దగ్గర ఆంజనేయ స్వామి దర్శనమిస్తున్నారు. వచ్చిన వాళ్ళందరినీ కూడా ఆయనే పలకరిస్తూ చక్కగా దేవాలయంలో దర్శనం చేసుకొని మనల్ని స్వాగతిస్తూ ఉంటాడు. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో కూడా అంతే కదండి. ముందు ఆయన్ని దర్శించుకొని తర్వాత అమ్మని దర్శించుకోవాలి. ఏ ఆలయానికి వెళ్ళినా సరే ఆ అక్కల ముద్దుల తమ్ముడైన ఆంజనేయ స్వామి మనకి స్వాగతం పలుకుతారు. చక్కగా దండం పెట్టి రండి అని. చూడడానికి వినటానికి కూడా చాలా సంతోషంగా ఉంది కదండి. అలాగే వారాహి మాత టెంపుల్లోని ఆ టెంపుల్లోకి వెళ్ళి మేము అప్పుడు దాకా కూర్చున్నామండి. అమ్మ దర్శనం అయితే మాకు ఇవ్వలేదు. 6:30కి కట్టన అయితే తీశారు వారాహిమాత టెంపుల్లో. 6:30 కట్టను ఓపెన్ చేశారండి. ఆ ఓపెన్ చేయంగానే ఆ 2 దీపపు కుందుల వెలుగులో నుంచే అమ్మ ఆ రౌద్ర రూపం అయినా సరే ఎంత అందంగా ఉందానండి. చెప్పడానికి మాటలు కూడా సరిపోవు. ఒక్కసారి రోమాంచితం అయిపోయింది శరీరం అంతా కూడా. నాకైతే గాలిలో తేలుతున్నట్టుగా అనిపించింది. ఇప్పుడు మనం ఫ్యాన్ కింద నుంచుంటాం కదండి, నుంచున్నప్పుడు మనల్ని ఫ్యాన్ లాగేస్తే ఎలా ఒకసారి మనం గాలి మనల్ని పైకి ఎత్తితే ఎలాగా మనం గాలిలో తేలినట్టుగా ఉంటుంది, అలా అయిపోయిందండి నా శరీరం అంతా కూడా. రోమాంచితం అయిపోయి ఏదో తెలియని ఒక దివ్యానుభూతి అండి అమ్మ ఆలయంలో దర్శించుకుంటే. నాకు అరుణాచలం టెంపుల్ కి వెళ్ళి దర్శనం చేసుకున్న వారాహి మాత అమ్మవారి టెంపుల్ అయితే చాలా బాగా నచ్చిందండి. అసలు ఆ ప్లేస్, ఆ వాతావరణం. టెంపుల్స్ కడితే ఈ విధంగా కట్టారండి. భక్తులందరూ కూడా చూడడానికి చాలా బాగుంటుంది. అలాగే చిన్నపిల్లలు కూడా ఎక్కడ ఏడిపించకుండా చక్కగా దర్శనాలు చేసుకుంటారండి. సరౌండింగ్ అంతా కూడా చక్కగా కూర్చోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా మా పిల్లలందరూ కూడా ఎలా ఆడుకుంటున్నారో. మనము ఈ ఆలయానికి వచ్చినా సరే చంటి పిల్లలు ఉన్నా సరే ఎలాంటి ఇబ్బందులు అయితే ఉండవండి. ఎందుకంటే వాళ్ళు ఆడుకోవడానికి ఎంత విస్తీర్ణతలోని ఎంత స్థలంలో కట్టారో చూడండి. అసలు అమ్మవారి టెంపుల్ చాలా బాగా నచ్చిందండి. ప్రతి ఒక్కరూ కూడా అరుణాచలం వెళ్ళినప్పుడు అమ్మవారిని దర్శించుకోవడం అయితే మర్చిపోవద్దండి. చాలా అమ్మ దర్శనము భాగ్యం మనకి కలిగిందనుకో మన మీద ఎలాంటి శత్రువులు ఉండరు. అలాగే ఒక్కొక్కరికి బాడీలోని నెగిటివ్ ఎనర్జీ అనేది బాగా ఫామ్ అవుతూ ఉంటే ఒంట్లో బాగోదు కదండి. అలాంటి వాళ్ళ దగ్గర ఏ నెగిటివ్ ఎనర్జీ ఉన్నా అమ్మ తీసేసుకొని మనకి పాజిటివ్ ఎనర్జీ అనేది ఇస్తుంది. అలాగే ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా అమ్మ దగ్గరికి వెళ్తే మొత్తం కూడా అమ్మ తీసేసుకొని ఆమె చల్లని చూపు మనపై ఉంటే చాలండి, మనకు అన్ని ఉన్నట్టే. అందుకే అమ్మ దర్శనం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చేసుకోండి. వారాహిదేవి నవరాత్రులు వస్తున్నాయి కదండి, మిస్ కాకుండా అమ్మను పూజించండి. అమ్మకి ఏమి
ఏమీ ఇవ్వవసరం లేదండి. జస్ట్ 2 పువ్వులు, గుప్పెడితో 2 పువ్వులు అమ్మ పాదాల దగ్గర పెట్టి అమ్మకు ధూపం వేస్తే చాలండి. పానకము ధూపమే. అసలు ఏమైనా ఖర్చు ఉందా చెప్పండి అమ్మకి? మీరు వేలు ఖర్చు పెట్టాలా, కోట్లు ఖర్చు పెట్టాలా? ఏమీ లేదు కదండి. జస్ట్ ధూపం. మనము ఇంట్లో సువాసన పరిమళాలు వెదజల్లే ధూపం మనకి కావాలి కదండి. ఆ ధూపం స్మెల్ ఎక్కడున్నా సరే మన ఇంట్లోకి మనకి వస్తే మనం చూడండి, అబ్బాయి ఎంత బాగుందో సాంబ్రాణి ధూపం అని మనం అనుకుంటాము. మరి అలాంటి ధూపమే ఆమెకి ఇష్టం అండి. మరి ఆ ఖర్చులు ఏంది కదండి. మరి వారాహి మాత నవరాత్రులు అంటే చాలా తక్కువ ఖర్చు కదండి. అలాగే పానకం కూడా ఏముందండి, బెల్లమే కదండి. బెల్లంతో అమ్మకి పానకం నివేదన చేస్తే చాలు, పొంగిపోతారు అమ్మవారు. అలాంటి అమ్మని పూజిస్తే మనకి ఇస్తుంది. అలాగే శత్రువులు అనే వారిని లేకుండా మన దరిదాపుల్లోకి కూడా రాకుండా చేస్తుంది. అలాగే మన ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉన్నా సరే అమ్మ మొత్తం తీసివేసి మన శరీరం అంతా కూడా మంచి లక్షణాలు, అలాగే తప్పుడు మార్గంలో వెళ్లకుండా ధర్మ మార్గంలో వెళ్ళేలాగా అమ్మవారు మనకి వరాన్ని అయితే ఇస్తారు. అలాంటి అమ్మని పూజించడంలో తప్పేమీ లేదండి. మనం వెళ్ళే దారి మంచి దారి అయినప్పుడు ఏ అమ్మాయినా సరే మనకి చల్లని ఆశీర్వాదాలు, తల్లి బిడ్డని ఎలాగైతే ఎప్పుడు తల మీద నిమురుతూ ఇలా అంటుందో బిడ్డ ఏ ఆటలు ఆడినా సరే, అట్లాగే మనం ఏ పని చేసినా మంచి పనులు అయినప్పుడు ఆ తల్లి కూడా మనల్ని అలాగే ఆశీర్వదిస్తుందండి. వారాహి అమ్మవారి టెంపుల్ అరుణాచలానికి అతి సమీపంలో ఉందండి. ఎవరైనా సరే మిస్ కాకుండా ఒక్కసారి చూడండి. మరి వీడియోలో చూస్తేనే ఎంత అందంగా కనబడుతుంది కదా వాతావరణము. అలాగే అమ్మ కూడా ఇంకా అందంగా, సౌందర్యంగా, రౌద్ర రూపంలోనే అమ్మ ఇంకా అందంగా ఉంటారు కదండి. ఆడవాళ్ళు కొంతమంది చూడండి, కోపంలో ఉన్నా సరే ఎంత అందంగా ఉంటారో, మరి అమ్మ కూడా అంతే రౌద్రంగా ఉన్నా అంత అందంగా ఉంటారు. అమ్మ దేవాలయంలోకి అడుగు పెట్టండి, మీ శరీరము అన్నది గాల్లో తేలుతున్నట్టే ఉంటుంది. అమ్మని దర్శనం చేసుకుంటే ఏది ఉన్నా సరే మనసంతా కూడా చాలా ప్రశాంతంగా, నిర్మలంగా ఉంటుందండి. దేవాలయంలోకి అమ్మని దర్శనం చేసుకొని అమ్మని చూస్తూ మీరు దండం పెట్టుకుంటే మీ శరీరం అంతా కూడా రోమాంచితం అవుతుంది. ఒక్కసారి మీరు వెళ్ళి దండం పెట్టుకొని అవును మీరు అన్నది కరెక్టే అని అంటారు. ఖచ్చితంగా అరుణాచల క్షేత్రం వెళ్ళినప్పుడు వారాహిమాత టెంపుల్ కి వెళ్ళడం మర్చిపోవద్దండి. ప్రతి ఒక్కరూ దర్శనం చేసుకోవాల్సిన టెంపుల్. ఎంత బాగుందంటే నా మాటలతో కాదండి, మీరు చూస్తే నిజంగానే అని అనుకుంటారు. అమ్మవారి టెంపుల్ ని చూస్తే అంత అందంగా ఉందండి. అమ్మని సేవించుకుంటే మనకి అన్ని మంచిదే జరుగుతుంది కదండి. అద్భుతాలు సృష్టించాలన్నా, అద్భుతాలని చెయ్యాలన్నా సరే అన్ని అమ్మే కదండి. ఏదైనా అమ్మ తలుచుకుంటే అన్ని అయిపోతాయి అంతే. మా ఫ్యామిలీ అంతా కూడా అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత అమ్మకి నివేదన చేశారండి. కొబ్బరి అన్నం అండి, అసలు అమృతంలా ఉంది. ఎంత బాగుందంటే కొబ్బరి అన్నం అందరం కూడా మా ఫ్యామిలీ మొత్తం కూడా బాగుంది అనుకుని తిన్నామండి. అంత బాగుందండి అమ్మవారి నైవేద్యం. మరి ఎంతైనా అమ్మ స్వీకరించిన తర్వాత ఆ నైవేద్యం ఏదైనా సరే మహాప్రసాదం కదండి. ఆ టెంపుల్ కి వెళ్తే మాత్రం మీరు ఖచ్చితంగా కొబ్బరి అన్నంతో నైవేద్యం అయితే పెడతారండి. అక్కడ అమ్మవారికి నైవేద్యం పెట్టి మనకి ప్రసాదం రూపంలో ఇస్తారు. ప్రతి ఒక్కరూ మిస్ కాకుండా సేవించండి. అమ్మని భక్తి శ్రద్ధలతో సేవించండి. అలాగే ప్రసాదాన్ని కూడా సేవించండి. మరి వీడియో చూస్తున్న వాళ్ళు అందరూ కూడా వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో నాకైతే తెలియచేయండి. టెంపుల్ చూస్తున్నారు కదా, చాలా బాగుందండి. అమ్మవారిని మర్చిపోలేదు, టెంపుల్ ని మర్చిపోలేదు. నేను వచ్చిన రోజులు అవుతున్నా. అలాగే ప్రతి ఒక్కరూ కూడా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా లలిత యామిని యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వారాహి మాత టెంపుల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అమ్మవారు వచ్చేసి పచ్చాని అమ్మానండి. ఆ అమ్మవారు కూడా చాలా అందంగా ఉంటారు. టెంపుల్లో వీరభద్ర స్వాములు ఉంటారండి. తాడి చెట్లు ఎంతైతే ఉంటాయో ఆ చెట్లంతా హైట్లో వీరభద్ర స్వాములు లైన్గా ఉంటారండి. వీరభద్ర స్వాములు మనకు దర్శనం ఇస్తూ ఉంటారు ఆ దేవాలయంలో. ఇక్కడ వారాహి మాత అమ్మవారి టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత చూస్తున్నారు కదండి ఇక్కడ వీడియోలని. నెక్స్ట్ పచ్చాని అమ్మన్ టెంపుల్కి మేమైతే వెళ్తున్నాము. మరి వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో మీకు పచ్చాని అమ్మన్ వీడియో మీకు చూపిస్తానండి. మీకు ప్రతి ఒక్కరు కూడా ఆ లోపల ఉన్న విశిష్టత అంతా కూడా మీకు చెప్తాను. అలాగే అమ్మవారిని కూడా మీకు వీడియోలో చూపిస్తాను. ప్రతి ఒక్కరు కూడా నెక్స్ట్ వీడియోలో చూస్తున్నారు కదండి పచ్చాని అమ్మాన్ టెంపుల్ అండి. ఇక్కడ అమ్మవారు కూడా పచ్చగా ఉంటారండి.
ఒళ్ళంతా కూడా ఆకుపచ్చ రంగులో అమ్మవారు ఎంత అందంగా దర్శనమిస్తూ ఉంటారండి. ఇక్కడ చూస్తున్నారు కదా వీరభద్ర స్వాములు, అటు ఇటు కూడా వీరభద్రేశ్వరులు ఉన్నారండి. మరి వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిని చూసి అలాగా స్మరించుకొని దండం పెట్టుకొని మనం ముందుకు వెళ్తూ ఉంటే లోపల ప్రధాన గర్భాలయం ఉంటుంది. ఇక్కడ విచిత్రం ఒకటి జరిగిందండి పచ్చాని అమ్మ దేవాలయంలోని. విచిత్రంగా ఉంటాయి అమ్మవారి వాహనాలన్నీ కూడా. అవన్నీ వీడియోలో మీకు చూపిస్తానండి నెక్స్ట్ వీడియోలోని. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు చూడాలనుకుంటున్నారా? అయితే లలిత యామిని బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ వరకు వస్తుందండి. అలాగే వీడియో నచ్చిన వాళ్ళు ఎవరైనా సరే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. మరి పచ్చాని అమ్మని దర్శించుకోవడానికి వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి ఇంకొక వీడియోలో అమ్మ గురించి చెప్తానండి. శ్రీమాత్రే నమః.